విలేజ్ స్టైల్లో చికెన్ కర్రీ అంటే ఆ టేస్టే వేరు. విలేజ్ స్టైల్లో ఏంటి అనుకుంటున్నారా? కట్టెల పొయ్యి మీద స్పెషల్గా మా నాన్న ఈరోజు చేశారు. మరి ఎలా చేశారో వీడియో మొత్తం ప్రాసెస్ చూసేయండి. దీనికి కాంబినేషన్గా పెసరగారెలు, చికెన్ కర్రీతో పెసరవడలు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేసేయండి. మరి హంగామా ఏం లేకుండా తక్కువ మసాలాతో తక్కువ ఫ్లేవర్తో ఎలా చేశారో ఈ వీడియో చూసేద్దాం. మరి ఇంకెందుకు లేటు వచ్చేయండి. ముందుగా కడాయి పెట్టుకున్నాను. కడాయి పెట్టుకుని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక గ్రేవీ కోసం సన్నగా ఉల్లిపాయలు ఒక 2 లేదా 3 కట్ చేసుకొని ఈ ఆయిల్లో వేసుకోవాలి. కలుపుకొని ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అయ్యాక ఉల్లిపాయలతో పాటు టమాటా ముక్కలు కూడా ఒక మీడియం సైజ్ టమాటా కట్ చేసి వేసుకున్నాను. ఇవి కూడా బాగా వేగాక ముందుగా చికెన్ని క్లీన్ చేసి పెట్టుకుని ఉప్పు, కారం, పసుపు, కొంచెం మసాలా కూడా యాడ్ చేసుకొని ఈ ఉల్లిపాయలు టమాటాలు బాగా వేగాయి కదా, ఈ ఆయిల్లో ఈ చికెన్ కూడా యాడ్ చేసుకుని మంచిగా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు మసాలా కోసం ముందే చెప్పేసాను కదా, తక్కువ మసాలా తక్కువ ఫ్లేవర్ అని. ఒక చిన్న ఉల్లిపాయ, ధనియాలు, అల్లం వెల్లుల్లి, అలాగే 2 చిన్న టమాటాలు ముక్కలతో చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని వీటిని మెత్తగా పేస్ట్ చేసుకుని ఆయిల్లో చికెన్ మంచిగా ఫ్రై అయ్యాక ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ మసాలా పేస్ట్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఈ ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యి మిక్సీ పట్టుకున్న మసాలా ముద్ద మంచిగా ఫ్రై అయ్యి చికెన్కి బాగా పడుతుంది కదా, ఈ టైం గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకుని చికెన్ని ఒకసారి కలుపుకొని మూత ఏమీ పెట్టట్లేదు, కట్టెల పొయ్యి మీద కనుక చక్కగా ఉడికిపోతుంది కదా. ఇక మన రుచికి తగ్గట్టు ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసుకోవాలి. ముందే యాడ్ చేసుకున్నాం కనుక ఒకసారి టేస్ట్ చేసుకుని ఉప్పు, పసుపు యాడ్ చేసుకున్నాము. ఇక ఈ స్పైసెస్ కూడా చికెన్కి మంచిగా పట్టేంత వరకు ఉడికించుకొని లాస్ట్లో కొంచెం కసూరి మేతి ఉంటే వేసుకోండి. కసూరి మేతిని కూడా వేసుకున్నాము. ఎప్పుడు ఒకేలా ఏం ట్రై చేస్తా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా కూడా మీరు ట్రై చేసేయండి. మరి ఇక లాస్ట్లో గ్రేవీగా దగ్గర పడేటప్పుడు కొంచెంగా చికెన్ మసాలా యాడ్ చేసుకొని ఇలా గ్రేవీగా ఉండేటప్పుడు ఈ టేస్ట్ ఒకసారి ట్రై చేస్తే ఇంకా మళ్ళీ తినాలనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని చిన్న సబ్స్క్రైబ్ చేసి మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం ఒక చిన్న లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేసేయండి. See you in the next video.